అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 19వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశం ప్రార్థన చేయుటయందు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనమందు, అయితే మేము ప్రార్థన చేయుటయందును వాక్యమును బోధించు పరిచర్యందును ఎడతెక్క ఉందుము. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేయుచున్న సమయంను వేరే ఎట్టి పనికిని ఖర్చు పెట్టి వరముగా ఇవ్వబడి ఉన్న బంగారపు తరములను వ్యర్థము చేయుకుడి. మీరు ఎంతకెంతకు ప్రార్థించుచున్నారో అంతకెంతకు మీ యొక్క ప్రాణమును పరిశుద్ధముగా కాపాడుకుందురు. సాతాను యొక్క శక్తిని నిర్మూలము చేయుదురు. జయించిన వారి తలెత్తుకుని నడిచేదురు. ప్రార్థన మాత్రమే సాతాను వద్ద నుండి మనలను కాచు శక్తిని కలిగి ఉన్నది. ఆది క్రైస్తవ సంఘం యొక్క దినముల యందు శిష్యులు విస్తరించినప్పుడు పలు సమస్యలు తలెత్తెను. గ్రీకు భాష మాట్లాడేవారు తమ విధవరాండ్లను సరిగ్గా పట్టించుకుంటలేదని సనిగిరి. అననీయ సప్పీరాను తన భూమిని అమ్మిన ధనములో ఒక భాగమును దాచిపెట్టిరి. మరోవైపున యూదుల ద్వారాను రోమా ప్రభుత్వం ద్వారాను క్రైస్తవులకు భయంకరమైన శ్రమలు సంభవించారు. అప్పుడు పేతురు తన శ్రద్ధను అటు ఇటు చెదరగొట్టబడక దృఢ నిశ్చయముతో చెప్పాను, అయితే మేము ప్రార్థన చేయుటయందును వాక్యమును బోధించు పరిచర్యందును ఎడతెక్క ఉందుము. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అవును, తమ పరిచర్యకు ప్రార్థన అత్యవసరమైన సంగతిని అపోస్తలు చక్కగా ఎరిగి ఉండేది. మీరును ప్రార్థన యొక్క గొప్పతనమును శక్తిని గ్రహించుకోండి. మోకరించి ప్రార్థించు సమయము అన్నది ప్రభు కొరకు అరుదైన గొప్ప కార్యములను జరిగించుటకు పురిగొలిపి రేపుచున్న శక్తి యొక్క ఒక సమయము. ప్రార్థన యొక్క మార్గమే విజయం యొక్క మార్గము. పాపమునకు తప్ప మరి దేనికిని భయపడిన వారుగాను ప్రార్థనా యోధులుగాను ఉన్న 100 మంది ప్రసంగికులను నా యొద్దకు తీసుకుని రండి. అటువంటి వారి చేతని పాతాళం యొక్క ద్వారములను కదిలించగలరు. వారి వల్ల మాత్రమే పరలోక రాజ్యమును ఈ భువియందు నిలబెట్టగలరు. దేవుడు తమ బిడ్డల యొక్క ప్రార్థనకు ఉత్తరం ఇచ్చినట్లయితే తనంత తానుగా మరి ఏమీ చెయ్యడు అని బేరించను జాన్ వెస్లీ. మీ యొక్క ప్రార్థనను అడ్డగించుటకు పలు రకములైన సమస్యలు పాటును మనసునందు సాతాను తీసుకుని రావచ్చు. నా భర్తయే నన్ను అర్థము చేసుకొనక నన్ను కఠినముగా మాట్లాడాను, ఇక మీట నేను ఏమని చెప్పి ప్రార్థించను అను నిరీక్షణ లేని ఆలోచనలు సమస్యలు పాటును తీసుకుని రావచ్చు. అయ్యో, నా భార్యయే నన్ను నమ్ముటలేదు, నాపై సందేహపడుచున్నది, వివాహమై ఎన్ని సంవత్సరములు గతించినను మనసునందు ఉత్సాహం లేదు, నేను ప్రార్థించి ప్రయోజనము ఏమిటి అని అధైర్యము చెంది మాట్లాడుచున్నవారు కూడా కలరు. ప్రార్థించలేకున్నట్లు చీకటి అంతరంగమును ఆవరించినను యేసు యేసు అని ప్రభు యొక్క ఉన్నతమైన నామమును స్మరించుచు మొరపెట్టుచు ఉండుడి. అది ఒక్కటే దేవుని యొక్క ప్రసన్నతను మీ యందు తీసుకుని రాగలదు. దేవుని బిడ్డలారా, ప్రార్థించలేకున్నట్లు గాఢంధకారము ఆవరించుకుని ఉన్నప్పుడు కఠినముగా ప్రార్థించుటకు సమర్పించుకునుడి. సొమ్మశిలక ప్రార్థించుడి, ప్రభు ఒక అద్భుతమును చేయుడు. నేటి ధ్యానమునకై సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29 మరియు 31 వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ సమూయేలు గ్రంథము 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 15వ అధ్యాయం 1 మొదలుకొని 10 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.